అందరికీ నమస్కారం. అగ్నిపర్వతం బద్దలైనట్లు, ఆకాశంలో ఉరుముల చప్పుడు, ఆకాశానికి చిల్లు పడినట్లు ఆగకుండా వర్షం పడుతూనే ఉంది. ఆ రోజుకి 3 రోజుల నుండి ఒకటే ముసురు, తెరిపి లేదు. వర్షం కురుస్తూనే ఉంది. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరి చేతుల్లో లేదు అని అంటారు కదా. బిక్కు బిక్కుమంటున్నారు జనం. ప్రాణాలని అరచేతుల్లో పెట్టుకుని ఉంటామో ఊడతామో తెలియని సందిగ్ధంలో ఉన్నారందరూ. గడపలకి అంకితమైపోయారు. ఇల్లొదిలి బయటకొచ్చే పరిస్థితే లేదు. పార్వతమ్మ ఇంటి మీద అప్పటికి తాటాకులు వేసి 3 సంవత్సరాలు దాటింది. ఈ 3 ఏళ్లలోనూ పడిన వర్షాలకు చీకిపోయినది చీకిపోగా, పురుగులు కొరికేసింది కొరికేగా, తాటాకులు మొత్తం తినేసి ఇల్లంతా రంధ్రాలతో అసలు ఆ ఇంటి మీద తాటాకే లేదేమో అని భ్రమను కలిగిస్తోంది మనకు. ఇంటా బయట కూడా పెద్ద తేడా ఏమీ లేదు. ఆ ఇంట్లో మనుషులు అందరూ ఇంట్లో ఉన్న బయట ఉన్నట్లే ఉంది. వాస్తవానికి వర్షం బయటే కురుస్తుంది, కానీ లోపలున్న వాళ్ళను కూడా తడిపి ముద్ద చేసేస్తుంది. 3 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షంలో తడిచి ముద్దయిపోతూనే ఉంది పార్వతమ్మ. అది ఒక చిన్న ఇల్లు, ఒక్కటే గది, బయట చిన్న వరండా, ఉన్న సామాన్లు మంచాలు దుప్పట్లు దిళ్ళు అన్నీ ఒక మూలకి సర్ది తడవకుండా వాటి మీద ఒక ప్లాస్టిక్ పట్టాని తీసుకొచ్చి కప్పింది పార్వతమ్మ. వాటిని మాత్రమే జాగ్రత్త చేయగలిగింది. ఇంట్లో నిలుచోటానికి కూడా చోటు లేదు. ఎక్కడ నిలుచున్నా తడవక తప్పట్లేదు. కొడుకులు రమేష్, సురేష్ల మీద తన పైట కొంగుని కప్పి వాళ్ళు తడవట్లేదు అనే భ్రమలో ఉంది. భ్రాంతితో వాళ్ళ వంక దీనంగా చూస్తుంది. పార్వతమ్మ భర్త ఆనందరావు చనిపోయి అప్పుడే 7 ఏళ్లు దాటిపోయింది. ఆయన పోయేనాటికి తనకి అరెకరం మాగాణి, ఒక గవర్నమెంట్ ఉద్యోగం, పెద్ద ఇల్లు పార్వతమ్మకు ఇచ్చే వెళ్ళాడు. పార్వతమ్మ ఆ ఉద్యోగాన్ని వద్దనుకొని తన పెద్ద కొడుక్కి ఆ ఉద్యోగాన్ని ఎలాగైనా సరే అష్ట కష్టాలు పడి పెద్ద కొడుకుకు పెడితే ఆ పెద్ద కొడుకు తనకి ఆసరా అవుతాడు అని, ఆదరిస్తాడని, ఆ తర్వాత ఉన్న పిల్లల్ని కూడా తనే చూసుకుంటాడు అని ఆశపడింది. అది కాకుండా తనకి విడో పెన్షన్ కూడా వస్తుంది. ఇవన్నీ కలుపుకుంటే జీవితం హాయిగా సాగిపోతుంది అని అనుకుంది పార్వతమ్మ. మిగిలిన 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళ జీవితం భవిష్యత్తు తమ మీద ఆధారపడి ఉండటంతో ఆ రోజున తను చేసిన పని కరెక్టే అని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు తనకి వేరే మార్గం ఏమీ లేదు. పెద్ద కొడుకు పెళ్ళిడుకొచ్చాడు. ఉద్యోగం ఉండటం వలన చాలా సంబంధాలే వచ్చాయి. మరీ దూరం పోవటం ఇష్టం లేని పార్వతమ్మ దగ్గర సంబంధం తన సొంత అన్నగారి కూతురైన వసంతను కొడుక్కి చేసింది. పార్వతమ్మకి అన్నగారంటే ఎనలేని ప్రేమ. వాళ్ళెంతో అండగా ఉన్నారు, ఎంత ఆదరించారో తెలియదు, కానీ పార్వతమ్మకు మాత్రం ఎందుకో తనన్నంటే పుట్టిన దగ్గర నుంచి పంచ ప్రాణాలు అనే చెప్పుకోవాలి. అన్నకి 2 కిడ్నీలు చెడిపోయాయి అని తెలిసి ఎవ్వరూ ముందుకు రాకపోతే పార్వతమ్మే ఆ పని చేసింది. ఆస్తులు పంచిచ్చే వాళ్ళని చూసుంటాం, కానీ తనన్నకి నామమాత్రంగా తన కిడ్నీని ఇచ్చేసింది. దాంతో పార్వతమ్మ ఆరోగ్యం బాగా వీక్ అయిపోయింది. ఆ రోజున పార్వతమ్మ చేసిన సహాయానికి అందరూ పార్వతమ్మని ఆకాశానికి ఎత్తేశారు. ఇందులో నేను చేసిన గొప్ప పనేముంది? నా అన్న కోసమే కదా నేనిచ్చాను. మా ఇద్దరిది రక్త సంబంధం, అది మరొకసారి రుజువైంది. పార్వతమ్మ ఇలా ఎంత సహాయం చేసినా పార్వతమ్మకి కోడలి రూపంలో వచ్చిన మేనకోడలు ఇంట్లో వాళ్లతో కలిసిపోతుందని, మరుదుల్ని అత్తగారిని బాగా చూసుకుంటుంది అని ఎంతో ఆశపడింది. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అని 3వ నాడే భర్త చేత ఉన్న ఇల్లును కాస్త అమ్మించేసింది వసంత. అమ్మించేసి ఆ వచ్చిన డబ్బుని జాగ్రత్తగా బ్యాంకులో భద్రపరిచేసింది. అంత పెద్దింట్లో నుంచి పార్వతమ్మ ఆ ఇంటి ముందున్నటువంటి పశువులకు వేసిన పాకలోకి మారాల్సి వచ్చింది. ఇంత జరిగినా ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే అక్కడ మనం ఈ ఇల్లమ్మిన డబ్బులతోనే ఇంకొక పెద్దిల్లు కట్టుకుందాము అని చెప్పింది వసంత. వసంత చెప్పిన ప్రతిదీ నమ్మటం తప్ప ఇలా ఎందుకు చేస్తున్నావు అని ఏ రోజు ప్రశ్నించి ఎరుగదు పార్వతమ్మ. కొడుకు కోడలతో ఏకమయ్యే ఇదంతా చేస్తున్నాడు అని పార్వతమ్మ తెలుసుకునే నాటికి అప్పటికే పార్వతమ్మకి జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఉన్న ఉద్యోగం కాస్త
తన చదువుకున్నా కూడా తను ఆ ఉద్యోగంలో చేరితే ఎక్కడ కొడుకు నిరుద్యోగిగా పేరు పడిపోతాడోనని పెద్ద కొడుక్కి ఆ ఉద్యోగాన్ని ఇప్పించి తల్లిగా తన బాధ్యత తీర్చుకున్నాను. తన చేతి కిందకు ఆసరా అవుతాడు అని ఆశపడిందే కానీ చివరికి ఆ పెద్ద కొడుకే తనని రాబందుల్లా మోసం చేస్తాడు అని ఆమె ఊహించలేకపోయింది. వసంత ఏది చెప్తే అదే వింటాడు కొడుకు. మెల్లగా ముందిల్లు అమ్మేశారు. ఆ డబ్బుల్ని ఒక చోట బ్యాంకులో పెట్టుకున్నారు. ఆ తర్వాత వీళ్ళని పశువుల పాకలోకి మార్చారు. ఎటూ ఉద్యోగాన్ని పార్వతమ్మే కొడుక్కి ఇప్పించేసింది కాబట్టి ఇక మిగిలింది అంటూ ఆ అరెకరం పొలం. రేపొద్దున మనం ఒక వ్యాపారం చేసుకున్నా మనకి ఆదాయం వస్తుంది. ఉన్న ఒక్క ఉద్యోగం మీద మనందరి పొట్టలు గడవాలంటే కష్టము అని చెప్పాడు కొడుకు. దాంతో మౌనంగా సంతకం పెట్టింది. మౌనంగా సంతకం పెట్టడంతో ఉన్న అరెకరం పొలానికి కూడా రెక్కలొచ్చి అది కూడా అమ్ముడైపోయింది. ఇప్పుడు తమకంటూ మిగిలింది ఏమీ లేదు, ఆ చిల్లుల పాక తప్ప. అలా ఆ పొలం అమ్మిన డబ్బు కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి చేరిపోయింది. పుట్టబోయే పిల్లలకి ఉంటుంది ఆ డబ్బును కదిలించవద్దని గట్టిగా భర్తతో చెప్పేసింది వసంత. వసంత అందచందాలకి ఆమె ఏది చెప్తే అది వినటం బాగా అలవాటు చేసుకున్నాడు కొడుకు. మెల్లమెల్లగా పొలం అమ్మేశారు. తనేమీ మాట్లాడలేదు. అన్నింటికీ ఒకటే మౌనం. బతుకున్న వాళ్ళని మాత్రం ఇలా అనాథలుగా వదిలేసింది కోడలు. ఇల్లు కప్పిస్తాను ఇల్లు కప్పిస్తాను అని కొడుకు దగ్గర నుంచి ఉత్తరాలే తప్ప కొడుకు ఏనాడు వచ్చింది లేదు. తన గురించి తనకు ఎటువంటి దిగులు లేదు. తాను ఆరిపోయే దీపం. కానీ మిగిలిన పిల్లలిద్దరిని చూస్తుంటేనే కడుపు తరుక్కుపోతుంది. కొడుకు మీద పెట్టుకున్న ఆశలు ఒక్కొక్కటి జారిపోసాగాయి. దోసెట్లో పట్టిన నీటి బిందువుల్లా. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. గుప్పెడు మెతుకులు పెట్టలేని నిస్సహాయతలో ఉందామే. గుండెల్ని పిండేసి నిలువునా కార్చేస్తుందా బాధ. కనీసం తన కిడ్నీ ఇచ్చింది అన్న విశ్వాసం కూడా లేదు అన్నయ్యకి. తన తండ్రికే అత్తగారింత సహాయం చేసి ప్రాణం పోసింది మేనత్త. కాబట్టే కదా ఇంత చేసింది. కనీసం వాళ్ళకి పిడికెడు ముద్దైనా సకాలంలో ఏర్పాటు చేయాలి. లేదంటే వాళ్ళు అనాథలుగా నలుగురిలో మిగిలిపోతారు అనే బాధ ఏమాత్రమూ లేదు వసంతలో. వసంతని అనాల్సిన తప్పేమీ లేదిక్కడ. ఇక్కడ మనం అనుకోవాల్సింది కేవలం పార్వతమ్మ పెద్ద కొడుకుని మాత్రమే. స్వార్థానికి మనిషి రూపం ఇస్తే ఎలా ఉంటుందో అతను అలా తయారయ్యాడు. కనీసం అన్నగారు కూడా మీరు చేస్తుంది తప్పు అని చెప్పకపోవటం పార్వతమ్మ గుండెల్ని పిండేసింది. పార్వతమ్మ ఆరోగ్యం బాగా దెబ్బతినిపోయింది. ఉన్న ఒక్క కిడ్నీ ఎలా ఉందో తెలియదు. అసలు దాని పరిస్థితి ఏంటో కూడా తెలియదు. ఇచ్చేటప్పుడే డాక్టర్ చెప్పారు, మీరొక కిడ్నీ ఇచ్చేస్తున్నారు, ఇంకో దాని మీద మీరు బతకాలంటే ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని. జాగ్రత్త ఆ మాటే మర్చిపోయింది తను. దాంతో ఆరోగ్యం బాగా దెబ్బతినిపోయింది. అలా ఆలోచిస్తూ కూర్చుండిపోయిన పార్వతమ్మకు అమ్మా ఆకలవుతుంది అని అంటూ సురేష్ గొంతు దీనంగా వినిపించింది. దాంతోపాటు నీరసం కూడా మరింతగా ధ్వనిస్తుంది ఆ గొంతులో. మౌనం తప్ప మాట పెగల్లేదు గొంతులో నుంచి. ఒకరి తర్వాత ఒకరు అలా ఇద్దరూ అడిగినా సమాధానం లేకపోయేసరికి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు ఆ చిన్నపిల్లలు అమ్మ వైపే. కాసేపు ఆగండయ్యా, వర్షం తగ్గితే ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా అడిగి బియ్యం తీసుకొస్తాను, కాసేపు ఓపిక పట్టండి అని కన్నబిడ్డల ఆకలి తీర్చలేని ఆవేదన చాలా దీనంగా వినిపించింది ఆ గొంతులో నుంచి. గంటలు అలా దొర్లిపోతున్నాయి. వర్షం కురుస్తూనే ఉంది తెరిపి లేకుండా. నిజానికి వర్షం తగ్గకుండా ఉంటేనే బాగుండు అని అనిపించింది ఆ క్షణం. వర్షం తగ్గితే అప్పు కోసం వెళ్ళాలి. అప్పు పుట్టదు అని తెలుసు. అభిమానం అడ్డొస్తుంది. ఆ అభిమానాన్ని ఎన్నిసార్లు చంపుకుంటుంది? ఎన్నిసార్లు అభిమానాన్ని అవమానాలతో కప్పేసుకుంటుంది? ఎన్నిసార్లు చీతు అనే ఇంటికి వెళ్ళి అడగగలుగుతుంది? ఏదేమైనా సరే ఈరోజు అభిమానం ఆశ రెండింటినీ చంపుకొని ఇంటింటికి వెళ్ళైనా సరే వాళ్ళ ముందు పిల్లల కోసం దీనంగా నిల్చోవాలి. తప్పదు. ఇలా నిల్చున్నంత మాత్రాన లాభం ఉంటుందా అని అంటే తెలియదు. ముందు చేసిన బాకీలే తీర్చలేదు. షావుకారు అప్పివ్వడు, మళ్ళీ అప్పంటే ఎలా అనేస్తాడు. మాటల్లో కాకపోయినా వారి ముఖాల్లో కనిపించే ప్రశ్నలెన్నో.
ముఖం మీద పార్వతమ్మని అనలేకపోవటానికి కారణం ఏమిటంటే ఆ ఊళ్ళో వాళ్ళందరినీ పార్వతమ్మ మీదున్న గౌరవం, అభిమానం, విలువ. ఒకప్పుడు బాగా బతికిన మనిషి బతికి చెడ్డ జీవితాలు ఇలాగే ఉంటాయేమో బహుశా. ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని అడగాలో సందిగ్ధావస్థలో ఉండిపోయింది ఆమె. ఆకలికి తట్టుకోలేక అల్లాడుతూ ముడుచుకొని పడుకున్న పిల్లల్ని చూస్తే మనస్సు వికలమవుతుంది. అమ్మా, పేగులు మెలిపెట్టేస్తున్నాయి, కడుపులో దేవేస్తుందమ్మా, ఎవరో చెయ్యి పెట్టి కెలిగినట్లుగా ఉందని పిల్లలు ఏడుస్తున్నారు. ఏదో ఒకటి చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంది పార్వతమ్మ. బయట కొంగును తలపైన చుట్టుకొని చేతిలో గిన్నె పట్టుకొని బయటికి వచ్చింది. ఉన్నట్లుండి ఒక్కసారిగా భూమండలం దద్దరిల్లేలా ఉరుము ఉరిమింది. చిట్టెమ్మమ్మ, కొంచెం అరసోలెడు బియ్యం ఉంటే ఇవ్వమ్మా, రేషన్ తెచ్చాక ఇస్తాను అని అడిగింది. ఎవరు? పార్వతమ్మ. అయ్యో తల్లి, నేనింకా రేషన్ తేలేదమ్మా, పొద్దున నేను కూడా అప్పు తెచ్చుకునే వండాను అని జాలిగా పలికింది చిట్టమ్మ. అమ్మాయి సరిత, అరసోలెడు బియ్యం ఉంటే ఇవ్వమ్మా, రేపొద్దున్నే ఇచ్చేస్తాను. పిల్లలు ఆకలికి తట్టుకోలేకపోతున్నారు తల్లి, నిన్నట్నుంచి ఏమీ తినలేదమ్మా అని అడిగింది సరితను. ఇంతకు ముందే రాజమ్మొచ్చి తీసుకెళ్ళింది అత్తయ్య, కొంచెం ముందొచ్చి అడిగినా ఇచ్చేదాన్ని అని ఇవ్వలేకపోయాను అన్న బాధ, అంత వర్షంలో వచ్చింది అని జాలి కలగలిసిన గొంతుతో చెప్పింది సరిత. తన మీద ఎవరికి జాలి ఉన్నా లేకపోయినా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు మాత్రం తనని ఏసరించుకొని విదిలించుకోరు. ఎందుకంటే ఒకప్పుడు వారందరూ కూడా పార్వతమ్మ చేత సహాయాన్ని పొందినవారే. ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి, ఇంకొక ఇంటి నుంచి మరొక ఇంటికి, ఆ ఇంటి నుంచి మరొక ఇంటికి అలా వెళుతూనే ఉంది. అభిమానాన్ని చంపుకొని అడుగుతూనే ఉంది. వర్షం అలా కురుస్తూనే ఉంది తెరిపి లేకుండా. పార్వతమ్మ తిరుగుతూనే ఉంది విసుగు లేకుండా. తడిచిపోయినా ఒళ్ళు చలికి గజగజ వణికిపోతుంది. అయినా తప్పదు, తిరగాలి. ఒకచోట కాకపోతే మరొక చోట, ఎలాగైనా సరే. కాసిని బియ్యం గింజలు దొరకవా? దొరుకుతాయి, ఆ భగవంతుడు ఉన్నాడు. ఎలాగైనా సరే బియ్యాన్ని సంపాదించి పిల్లలకి ఇంత అన్నం వండి పెట్టాలి. మరో ఆలోచన ఏదీ లేదు ఆమె మనసులో. అలా తిరుగుతూనే ఉంది. ఆఖరిసారి అడగాలి అనే ఉద్దేశంతో భారతి వాళ్ళ ఇంటి ముందు ఆగింది. అమ్మా భారతి, నిన్నటి నుంచి పిల్లలు ఏమీ తినలేదే, వాళ్ళని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది తల్లి, బియ్యం ఉంటే ఇవ్వవే అమ్మా అని బతిమలాడుతుంది. బియ్యమైతే లేవు కానీ కాస్త అన్నం మిగిలింది. సరిపోతుందో లేదో మరి, సర్దుకొని తినండి. మా ఇంట్లో కూడా బియ్యం అయిపోయాయి, ఏమీ అనుకోవద్దు అని అంటూ చేతిలోని గిన్నె తీసుకుని వేడి వేడి అన్నం, దానిలో కొద్దిగా పచ్చడి వేసి పార్వతమ్మ చేతిలో పెట్టింది. ఆ క్షణం భారతి పార్వతమ్మకు అన్నపూర్ణాదేవిలా కనిపించింది. కృతజ్ఞతతో కళ్ళు తడిసిపోయాయి. గబగబా ఆ గిన్నెను తీసుకుని ఆత్రంగా ఇంటివైపు నడిచింది. పిల్లల్ని నిద్రలేపి తీసుకొచ్చిన అన్నాన్ని ముద్దలు ముద్దలుగా కలిపి పెట్టింది. ఆకలి మీద ఉన్నారేమో, ఆ పచ్చడి మెతుకులు కూడా పరమాన్నంలా అనిపించాయి వాళ్ళకి. మంచినీళ్లు తాగి ఇద్దరూ పడుకున్నారు. అలా వర్షంలో తడుస్తున్న పిల్లల్ని చూసి పేగులు తరుక్కుపోతున్నాయి. మరోపక్క వాళ్ళిద్దరూ తినగా ఏమీ మిగల్లేదు తను తినటానికి ఆ గిన్నెలో. పర్వాలేదు, పిల్లల కడుపు నిండింది, అంతకన్నా ఒక అమ్మగా తనకు కావాల్సిందేముంది. అసలు పిల్లలకైనా సరిపోయిందో లేదో పాపం అని అనుకుంటూ బిందెలో నీళ్లు తాగి ఓ పక్కకి వరిగింది. ముసురు పట్టిన నాటి నుంచి పొట్టంతా ఖాళీగా ఉంది. దానికి తోడు తిరిగి తిరిగి రావటం చేత కాళ్ల నొప్పులతో పాటు నిలువెల్లా నీరసం ఆవరించింది. ఈ మధ్య ఎందుకనో ఆరోగ్యం అస్సలు బాగోటం లేదు. ఏదో తెలియని బాధ, పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. కిడ్నీ తీసిన దగ్గర చాలా బాధగా ఉంటుంది. పోస్ట్ పోస్ట్, ఏమండోయ్ పోస్ట్ అని అంటుంటే వినపడట్లేదా? ఏమీ పట్టనట్లు కూర్చుంటున్నారు? ఒక చేతి మీద పనులన్నీ చేసుకోలేక చచ్చిపోతున్నాను. వంటింట్లో నుంచి వసంత సుప్రభాతం మొదలుపెట్టింది. వెళుతున్నాలేవే అని అంటూ లేచాడు పార్వతమ్మ పెద్ద కొడుకు రాజేష్. ఉత్తరం తీసుకుని లోపలికి వస్తుంటే కొంగుతో చేతులు తుడుచుకుంటూ వసంత ఎదురుగా వచ్చి ఎక్కడి నుంచి ఉత్తరం అని ఆతృతగా అడిగింది.
అమ్మ దగ్గర నుంచి. అంతే, అరక్షణం క్రితం కలువుల్లా పిచ్చుకున్న కళ్ళు ఎండదెబ్బ తగిలినట్లుగా ఒక్కసారిగా కిందకు వాలిపోయాయి. మళ్ళీ ఏమొచ్చిందో, ఇంటి మీద తాటాకు లేదు, ఒంటి మీద కప్పుకోవటానికి బట్టలు లేవు, తినటానికి తిండి లేదంటూ ఎప్పుడూ బేదర్పులే. దిక్కుమాలిన సంత, దిక్కుమాలిన సంత, పోతే పోనన్నా పోరు అని కడుపులో ఉన్న ఆక్రోశాన్ని మొత్తం మాటల్లో వెళ్ళగక్కింది. ఛీఛీ, ఎందుకు వసంత, అనవసరంగా నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు అలా అరిచి? కాసేపైనా ప్రశాంతంగా ఉండటం నీకు చేత కాదా? వాళ్ళుత్తరం రాయగానే ఏం చెయ్యాలో నాకు తెలుసులే, నువ్వేమీ కంగారు పడకు అని అంటూ రాజేష్ భార్యకు సర్ది చెప్పాడు. వసంత, సర్లేండి, నేను చెప్పింది మీరెప్పుడు విన్నారు కనుక. ముందు రండి, వేడివేడిగా 4 కూరలు చేశాను, అన్నం కూడా వండాను, భోజనం చేసేద్దాం. వేడి తగ్గిపోయిన భోజనం తింటే ఆరోగ్యం పాడైపోతుంది మనకి. రమ్మని పిలుస్తున్నానా? ఎంతసేపండి? ఆ మొదటి స్టెప్ ఉత్తరాన్ని పట్టుకొని అని అంది వసంత. ఇలా మాట్లాడుతూ ఉండగానే అదే ఊళ్ళో ఉన్న రాఘవ పార్వతమ్మ దేన పరిస్థితిని చెప్పాలి అని రాజేష్తో గబగబా ఆ ఊళ్ళో ఏదో పనుండి ఆ పనిని ముగించుకొని వీరింటికి వస్తాడు. అలా రాఘవని అంత దూరం నుంచి చూశాడో లేదో వెంటనే రాజేష్ నొసటితో సైగ చేసేస్తాడు వసంతకి. అంతే, వెంటనే వసంత రాజేష్లు ఇలా ప్రవర్తించటం మొదలు పెడతారు. అవునులేండి, మరి నాకు మామూలుగా ఉండటం ఏం చేతవుతుందిలే, మీ దగ్గర నుంచి నేర్చుకుంటాలే. పెళ్ళైనప్పటి నుంచి ఇంతేగా. ఏనాడైనా నా మాట విన్నారా, పెట్టారా? మా అమ్మ, మా అమ్మ, నా తమ్ముళ్ళు అని అంటూ ఇవేగా మీ మాటలు. నా మాటలు ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఎప్పుడు వాళ్ళ గురించే ఆలోచన. ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు నాకంటూ. మీరు ఒక్క రూపాయి కేటాయించింది లేదు. ఎప్పుడెప్పుడు డబ్బులు పంపించాలా, ఎప్పుడెప్పుడు వాళ్ళని అందలమెక్కించాలా అని అన్నట్లుగా ఉంటాయి మీ ఆలోచనలు అని అంటూ చీర కొంగుతో కళ్ళొత్తుకుంటూ అంది వసంత. మరీ అంత బుద్ధి లేకుండా మాట్లాడకు వసంత, ఇంటికి పెద్దవాణ్ణి, ఆ మాత్రం బాధ్యత లేదా నాకు? అమ్మ ఉద్యోగం చేయనంటే వచ్చిన నాన్న ఉద్యోగం నాది, నాకు సొంతంగా నేను సంపాదించుకుంది కాదు అని ఆవేశంతో రాజేష్ మాట్లాడుతున్నాడు. సొంతగా సంపాదించుకునే తెలివితేటలే ఉంటే పరిస్థితులు ఇలా ఎందుకు తగలబడతాయిలేండి, కర్మ కర్మ అని అంటూ మాటకు మాట ఎదురు చెబుతుంది వసంత. నిన్నొచ్చిన గాలికి బెడ్రూమ్ కిటికీ పగిలిపోయింది, కొత్తద్దం వేయించండి అని నేనెంత మొత్తుకున్నాను. పైన 2 పోర్షన్లు అద్దెకిస్తున్నారు. ఏం చేశారండి మీరు? ఇల్లు బాగు చేయించకుండా? ఎంతో ఆశపడి కట్టించుకున్న కొత్తిల్లు. వేరుకాపురం అన్న మాటే కానీ నా జీవితానికి సుఖం లేదు, సంతోషం లేదు. ఏ రోజైనా నా మాట పట్టించుకున్నారా అని అంటూ ముక్కు చీదుతోంది వసంత. అవతల ఇల్లు లేక వాళ్ళేడుస్తుంటే నీకు బెడ్రూమ్ కిటికీలు కావాలా? బుద్ధుందా నీకసలు? ఛీఛీ అని అన్నాడు రాజేష్. మీ సంగతి తెలిసి తెలిసి మీతో మాట్లాడాను చూశారు, అదే నేను చేసిన తప్పు. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, నాకు అనవసరం అని అంటూ బెడ్రూమ్ తలుపు దడేరున మూసుకుంది. అంతే, రాఘవ ఈలోపు లోపలికి వచ్చాడు. ఎలా ఉన్నారు రాజేష్ అని అడిగాడు. ఏముంది, ఇది పరిస్థితి. ఇక్కడ అప్పులు ఎక్కువ, ఆదాయం తక్కువ, బాధలు ఎక్కువ. అలాగే నాకు బాధ్యతలు కూడా ఎక్కువే కదా. ఒకవైపు అమ్మని, 2 తమ్ముళ్ళని చూసుకోవాలి, మరోవైపు పాపం వసంత ఈ మధ్య నెల తప్పింది, ఇటు వసంతను కూడా చూసుకోవాలి. అదీకాక వసంత వాళ్ళ చెల్లెలికి పెళ్లి కుదిరింది. మరొకవైపు ఆ బాధ్యత కూడా నా మీదే ఉంది. మావయ్యకి కిడ్నీ ఆపరేషన్ అయి ఉండటం వలన ఆరోగ్యం బాగోట్లేదు. ప్రతి నెల ఆయనను ఆసుపత్రిలో చూపించి మందులు ఇప్పించాలి. ఇంట్లో పై 2 పోర్షన్లు అద్దెకిచ్చినట్లుగా ఉన్నావు. రాఘవ, అవును, అద్దెకిచ్చాను, లేకపోతే ఎక్కడా? ఈ తడిపొడి ఆదాయంతో ఇల్లు గడుస్తుందా చెప్పు అని అన్నాడు రాజేష్. అవునా, మరి మీ అమ్మగారి సంగతేంటి? మీ అమ్మగారికి డబ్బులు పంపిస్తున్నావా అని అడిగాడు రాఘవ. ఈసారి కూడా అమ్మకు డబ్బులు పంపించటం కుదరదు అనే విషయం అర్థమైపోయింది రాజేష్కి. ఒకవేళ పొరపాటున పంపిస్తే ఇంట్లో ఏం జరుగుతుందో ఇంతకుముందు తనకు అనుభవమే. వంటింట్లోకి వెళ్ళి గ్లాసుడు మంచినీళ్లు తీసుకొచ్చి
తను తాగి మరొక గ్లాస్ రాఘవకిచ్చి టేబుల్ ముందు కూర్చున్నాడు. అమ్మకి నేను ఉత్తరం రాస్తాలే, డబ్బులు పంపిస్తాను అని నేను చెప్తానులే, నువ్వేమీ కంగారు పడకు రాఘవ, నువ్వు వెళ్ళు. కొంచెం ఇంట్లో పరిస్థితులు అటు ఇటుగా ఉన్నాయి, కుదుట పడగానే నేను చూడటానికి వస్తాను అని కూడా చెప్పు అమ్మని అని చెప్పి రాఘవని తోలేశాడు. రాజేష్ వెంటనే అమ్మకి డబ్బులు పంపించటం కుదరదు అని ఉత్తరం రాసి పడేశాడు. ఈలోగా తెల్లవారింది. ఊరంతా గందరగోళంగా ఉంది. వాన మిగిల్చిన విషాదం ఊరిని చుట్టుముట్టింది. ఏంటే రాజమ్మ, అలా పరిగెడుతున్నావు? ఏమైంది? అంత కంగారుగా ఉన్నావు? ఏం జరిగింది? కంగారుగా పరిగెడుతున్న రాజమ్మను అడిగింది చిట్టమ్మ. ఆగి కాస్త ఆయాసం తగ్గగానే, ఏమీ లేదే, రాత్రొచ్చిన పెద్ద వర్షానికి పార్వతమ్మకు ఏదో అయ్యిందట, చూద్దామని వెళుతున్నాను అని అంది. ఏదో అవ్వటమేంటే, అర్థమయ్యేటట్లుగా చెప్పు. అడిగిన దానికి బదులు చెప్పకుండా పరుగులాంటి నడకతో వెళ్ళిపోతున్న రాజమ్మను అలాగే చూస్తున్న చిట్టెమ్మకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. రాత్రే కదే, పాపం బియ్యం అడగటానికొచ్చింది. పిల్లలు 2-3 రోజుల నుంచి తిండి లేక అల్లాడిపోతున్నారు అని చెప్పింది. లేవంటే పాపం తిరిగి వెళ్ళింది. ఎంత బాధపడ్డానో రాత్రి నేను. ఏమై ఉంటుందో అని అనుకుంటూ తన ఆలోచనలకు తనకే కాళ్ళు చేతులు ఆడక తను కూడా చూడటానికి బయలుదేరింది. పార్వతమ్మ ఇంటి ముందు గంభీరంగా నిలుచున్న జనాన్ని చూసి చిట్టెమ్మ మనస్సు ఏదో ఒక కీడు శంకించింది. భయపడుతూనే వారిని దాటుకొని ముందుకు వెళ్ళిన చిట్టెమ్మ అక్కడ దృశ్యం చూసి స్థాణువులా నిలబడిపోయింది. పిల్లల మీద తన పైట కొంగును కప్పిన పార్వతమ్మ రాత్రంతా చలికి వనకటం వలన, 3 రోజుల నుంచి తడవటం వలన, ఆహారం లేకపోవటం వలన, అన్నకి ఒక కిడ్నీ ఇచ్చి ఆ ఉన్న ఒక్క కిడ్నీ చెడిపోవటం వలన అలాగే తన ప్రాణాలు కోల్పోయింది. పడుకోవటానికి చోటు లేక కూర్చున్నది కూర్చున్నట్లుగానే చనిపోయింది. అక్కడికొచ్చిన జనం మొత్తం ఆ దృశ్యాన్ని చూసి మౌనంగానే రోదిస్తున్నారు. లేవని తల్లివైపు దీనంగా చూస్తున్న పిల్లలిద్దరినీ ఎలా ఓదార్చాలో వారికి అర్థం కావట్లేదు. రాత్రి సజీవంగా తమింటికి వచ్చిన పార్వతమ్మ తెల్లారేసరికి ఇలా నిర్జీవంగా మారటం జీర్ణించుకోలేకపోతున్నారు కొందరు. ఊరు వెళ్ళొచ్చిన రాఘవ వీళ్ళని చూసి ద్రవించిపోయాడు. తనకి తల్లుంది. తన తల్లిని ఏ రోజు తనిలా వదిలేయలేదు. తల్లిని ఇలా వదిలేశాడు అని నిన్న తను వెళ్ళి కనీసం పార్వతమ్మ గురించి చెప్దాము అని అనుకున్నాడు. ఆమె పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి ఎంతో కొంత డబ్బు తెచ్చి ఇద్దాము అని అనుకున్నాడు. తను ఆత్మాభిమానాన్ని చంపుకొని రాజేష్ ఇంటిదాకా వెళితే రాజేష్ వసంతలు ఒకళ్ళకొకళ్ళు కూడబలుక్కొని కళ్ళతోనే సైగ చేసుకుని నటించిన ఆ తీరు రాఘవని ఆశ్చర్యానికే కాదు అసహ్యానికి గురిచేసింది. కొడుకు నిర్లక్ష్యం చేసినా ఎన్నో తంటాలు పడి సంసారాన్ని నెట్టుకొచ్చిన పార్వతమ్మ ఉసురు మృత్యురూపంలో ఈ ముసురులో కలిసిపోవటంతో అందరూ శవం వైపు దీనంగా చూడసాగారు. వెంటనే రాఘవ ఎటూ రాజేష్కి కబురు చేసినా వాడు రాడు. వచ్చిన వాడి మహానటనని ఇప్పుడు మనం తట్టుకోలేం. తలో ఒక 10 రూపాయలో 20 రూపాయలో ఎంతో కొంత వేసుకొని ముందు జరగాల్సిన కార్యక్రమాన్ని చూద్దాం. ఆ ఉన్న 2 పిల్లల్ని కూడా నేనే బాధ్యత తీసుకొని ఓ పనిలో పెడతాను. వాళ్ళక మీదట మా ఇంట్లోనే ఉంటారు అని అంటూ అక్కడికక్కడే సమస్యకు పరిష్కారాన్ని చెప్పాడు. ఒకవైపున అప్పుడప్పుడే ఉదయిస్తున్న మబ్బులో నుంచి సూర్యుడు పైకి వస్తూ కనిపిస్తున్నాడు. పార్వతమ్మ అస్తమించిపోయింది. ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.